కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ లో రోజుకి ఎన్ని కిలోల గోల్డ్ ప్రొడ్యూస్ అవ్వచ్చో తెలుసా? దీని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయింది. జియో మైసూర్ అనే ఒక ప్రైవేట్ మైనింగ్ కంపెనీ దీనికి సంబంధించిన లైసెన్స్ తీసుకొని గోల్డ్ మైనింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ఆపరేషన్. దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి గోల్డ్ మైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, గొల్లవానిపల్లి అనే గ్రామాల్లో గోల్డ్ మైనింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఇయర్లో 600 కేజీల గోల్డ్ మైన్ చేయడం అనేది టార్గెట్ అండి. తర్వాత సంవత్సరానికి 1500 కిలోస్ గోల్డ్ అనేది టార్గెట్. అంటే రోజుకి దాదాపు 4 కిలోల గోల్డ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓపెన్ పిట్ మెథడ్ ద్వారా ఈ గోల్డ్ మైనింగ్ అయితే జరుగుతుంది. మనకు కోలార్ గోల్డ్ మైన్స్ అనేవి ఉండేవి కదా, అవి ఆగిపోయిన తర్వాత ఇండియా ఇంపోర్ట్ డిపెండెన్సీ చాలా పెరిగింది. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేట్ అయితే ఈ విషయంలో కొంతవరకు మన ఇండియా ఇంపోర్ట్స్కి బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మన ఇండియాలో ప్రతి సంవత్సరం 800 టన్నుల నుంచి 1000 టన్నుల గోల్డ్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈవెన్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ లాంటివి ఫుల్గా ఆపరేట్ అయినా కూడా ఒక సంవత్సరానికి మ్యాక్సిమం 2 టన్నులు ప్రొడ్యూస్ చేయగలవు. అంటే మన ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది అలాగే కొనసాగుతుందండి. పెద్ద మార్పు అయితే ఏమీ ఉండదు. ఏది ఏమైనప్పటికీ కర్నూలు ప్రాంతం వారికి, ముఖ్యంగా జొన్నగిరి ప్రాంతం వారికి ఈ గోల్డ్ మైన్స్ అనేది జాతీయ స్థాయిలో గుర్తింపునైతే తీసుకొచ్చింది. ఇది ఒక వాస్తవం.